వసంత తన భర్త నందకుమార్‌కే లాయర్ ద్వారా విడాకుల నోటీస్ పంపించింది. నందకుమార్ ఆ ఇంట్లోనే ఉంటున్నప్పుడు ఆమె ఏ అడ్రస్‌కి లాయర్ నోటీస్ పంపించినట్లు? కళ్యాణ్ కుమార్ పేరుని కేరాఫ్‌గా పెట్టి అతని ఇంటికి నోటీస్ పంపించింది. ఆ రోజు పోలీసులు భరద్వాజ వెళ్ళాక, ఆ తర్వాత నందకుమార్ కూడా సెండాఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్‌కెళ్ళాక ఓ సంఘటన జరిగింది. ఇంత రాద్ధాంతం జరిగాక భరద్వాజ, వనజ అంతలా చెప్పాక వసంతలో మార్పు రావాలి. మార్పయితే వచ్చింది. కానీ అది భర్తతో కలిసుండాలని మాత్రం కాదు. అలాంటి భర్తతో కాపురం చేయలేను, చేయకూడదనే నిర్ణయానికొచ్చింది. వాళ్ళంతా వెళ్ళిపోయాక వసంత తన గదిలో మంచం మీద పడుకుని నిద్రపోవాలనుకుంది. కానీ నిద్ర రాలేదు. ఆలోచనలు ముమ్మరంగా ఆమె మనసుని కమ్ముకున్నాయి. వసంత మంచం మీద పడుకుంది గాని నిద్ర పట్టడం లేదు. మెదడులో ఆలోచనల వెల్లువ ప్రవహిస్తున్నప్పుడు ఇంక నిద్రెలా పడుతుంది? తన దగ్గర పనిచేసిన పనిమనిషి నాగశ్రీ తన మంచం మీద పడుకున్నందుకే చీపురుతో కొట్టి, తిట్టి మరీ పనిలోంచి డిస్మిస్ చేసింది. ఎందుచేత? ఇది నా మంచం. దీని మీద నేను, నా భర్త మాత్రమే పడుకోవాలి. మరొకరు పడుకోకూడదు. అలా పడుకున్న మంచం మీద నేను చచ్చినా పడుకోకూడదు. ఇది తన సిద్ధాంతం. అందుకే నాగశ్రీ ఆమె ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చి ప్రశ్నించింది. ఏంటమ్మగారు, మీరెంతసేపు నా మొగుడు, నా మంచం అంటూ సిద్ధాంతాలు వల్లించారు. కానీ నా మొగుడు, నా మొగుడు అనుకున్న మీ ఆయన ఎన్నెన్ని మంచాల మీద ఎంతెంత మందితో తొంగున్నాడో నిరూపణయింది గదా! నాలాంటి పని మనిషి మీ మంచం మీద తొంగున్నందుకే నన్ను కొట్టారు, తిట్టారు. మంచాన్ని కూడా మారిపించేశారు. ఇప్పుడు మీ మొగుడిని కూడా మారిచేస్తారా? జవాబు చెప్పండి. పెద్దింటి భోగవతం పెద్ద చెరువు నీళ్లు కంపు కొట్టవనే సామెతని నిజం చేస్తూ ఇన్నాళ్ళు మీ ఆయనాడిన దొంగ నాటకాలన్నీ ఆటలో అరటిపండు, పాటల్లో పనసపండు అనే విధంగా తీసి పారేసి ఆ మొగుడుతోనే కాపురం వెలగబెడతారా? వసంత తన ఆలోచనకి తనే చలించిపోయింది. మంచం మీద నుంచి లేచి వెళ్ళి బీరువాలో నుంచి నిద్రమాత్రలు తీసి 2 వేసుకుని ఓ గ్లాసుడు నీళ్లు తాగింది. ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు నిద్రమాత్ర వేసుకుని పడుకోవడం ఆమెకు అలవాటే. ఇంతకుముందు ఒక్క మాత్ర వేసుకుంటేనే దాదాపు 10 గంటలకి తక్కువ లేకుండా మొత్తుగా నిద్రపోయేది. కానీ ఇప్పుడు 2 మాత్రలు వేసుకున్నా ఆమెకు నిద్ర రాలేదు. రాకపోగా మనసు మరీ విపరీతమైన ఆలోచనలకి గురైంది. వసంత చేత దెబ్బలు తిని డిస్మిస్ కాబడ్డ నౌకరు నరసయ్య బీడీ కాల్చుకుంటూ వచ్చి వసంత ముందున్న సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసుకుని బీడీ పొగని ఆమె మీద కుదిలాడు. రాస్కెల్, ఆఫ్టర్ ఆల్ నౌకరు వెధవి, అందులోనూ నేను తన్ని తగిలేసిన క్యారెక్టర్లెస్ బ్రూట్వి. నువ్వు నా ముందు సోఫాలో కూర్చుని బీడీ కాల్చడమా? నీకెంత ధైర్యంరా స్కౌండ్రల్! వసంత బిగ్గరగా తన స్టేటస్సు, ఆత్మగౌరవం వ్యక్తమయ్యేలా అరిచింది. నరసయ్య ఆ మాటలకి అదరలేదు, బెదరలేదు. పైగా చాలా అమర్యాదగా మాట్లాడాడు. నాకీ మాత్రం ధైర్యం వచ్చిందంటే ఎలాగొచ్చింది వసంత? నేను రాములమ్మని ఉంచుకున్నానని చెప్పి నేను మొగోణ్ణని కూడా చూడకుండా నన్ను తిట్టి, కొట్టి పనిలోంచి గెంటేశావు. పైగా నా పెళ్ళాన్ని నన్ను విడదీసేశావు. నాకు రాములమ్మ, రంగమ్మ తప్ప మరో ఆడదాంతో సంబంధాలు లేవు. అలా అడ్డమైన ఆడోళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి నేను పోకిరిని కాదు, పోరంబోకుని కాదు. పైగా ఆ ఇద్దరు ఆడోళ్ళు ఎవరనుకున్నావు? సాక్షాత్తు నా పెళ్ళాలే. నా ఇద్దరు పెళ్ళాలతో నేను తొంగడమే నేరమని భావించి నన్ను నౌకరు పోస్టులోంచి పీకి పారేశావే. ఇప్పుడు నీ మొగుడు అడ్డమైన కచిడా మనుషులతో తిరిగాడని నిరూపణ అయిపోయింది కదా! అంచేత నీ మొగుడిని కూడా ఆ పోస్టులో నుంచి డిస్మిస్ చేస్తావా? లేకపోతే డబ్బున్న గొప్పింటోళ్ళు కొకరువులు, ఆళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి మొరకరువులు అని చెప్పి నీ మొగుడినింకా ఆ పోస్టులోనే ఉంచుతావా? నేను నౌకర్ని కాబట్టి నా మీద చేయి చేసుకున్నావు. ఉద్యోగంలో నుంచి పీకేశావు. కానీ నీ మొగుడు ఎంతమంది బజారు మనుషులతో తిరిగినా పర్వాలేదు. మా గొప్పింటోళ్ళకిది మామూలే అని వదిలేస్తావా? నువ్వు ప్రతి చిన్న విషయానికి ఓ స్టేటసు, గీటసు పాటించేదానివి కదా! కానీ నీ మొగుడి సంగతేంటి? వసంత త్రుళ్ళిపడింది. ఆమె స్మృతి పదం నుంచి నరసయ్య మాయమైపోయాడు. అవును, రేపు నాగశ్రీ గాని, నరసయ్య గాని వచ్చి ఇవే ప్రశ్నలడిగితే తనేం జవాబు చెప్తుంది? తనేం జవాబు చెప్తుంది? బజారు మనిషి డబ్బు కోసం తన ఒంటిని నందకుమార్‌కి అప్పగించింది. కానీ అతను ఎలాంటివాడో తెలియక తను ఒళ్ళు, సిరి, సంపద కూడా అప్పగించింది. అంతేకాకుండా ఉచ్చెం నీచం తెలియని మనిషిని ఇతనే నా భర్త అని లోకానికి చాటి చెప్తోంది. ఇప్పుడు నందకుమార్ ఎవరో తనకి ఆధారాలతో సహా తెలిసింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఇన్స్‌పెక్టర్ జగన్నాథన్ని రైలెక్కించి ఇంటికొచ్చిన నందకుమార్ హాల్లో నుంచి రాబోతూ అక్కడున్న సామాన్లను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సామాన్లు తనవే.
వసంతకి భర్త కాకముందు అదే సూట్ కేసు, అదే టేబుల్ ఫ్యాను, అవే సామాన్లతో జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. ఆ బంగ్లాలోకి అల్లుడుగా వచ్చేటప్పుడు ఆ సామాన్లని ఏ ముష్టోడుకో ధర్మం చేసేద్దామనుకున్నాడు. లేదా ఏ కాలువలోనో పారేద్దామనుకున్నాడు. కానీ ఆ పని చేయలేకపోయాడు. తన జీవితాన్ని మలుపు తిప్పిన వస్తువులుగా భావించి వాటిని తనతో పాటే తీసుకొచ్చి ఓ స్టోర్ రూంలో పారేశాడు. మళ్ళీ ఇప్పుడు అవే సామాన్లు హాల్లో దర్శనమిచ్చాయి. వాటిని చూసి అతను ఆశ్చర్యపోతుండగానే మేడమెట్ల మీద నిలబడ్డ వసంత సీరియస్‌గా చెప్పింది. ఓ మగాడికి పెళ్లి కావాలంటే ఓ ఆడపిల్ల కావాలి. ఆ పిల్ల ఆడపిల్లే కాదు, కన్నెపిల్ల కూడా కావాలి. కానీ కన్నెపిల్లైన ఓ ఆడపిల్లకి భర్త కావలసిన మగాడికి ఏం కావాలి? అతను పరాయి స్త్రీలతో సంబంధం లేని మనిషే ఉండాలి. ఒకవేళ ఉన్నా భార్యంటూ వచ్చాక ఓ బాధ్యత గల స్త్రీ జీవితంలోకొచ్చాక బజారు మనుషులతో ఉండే సంబంధాన్ని వదులుకోవాలి. అలా కాకుండా భార్యని, బజారు మనుషుల్ని ఒకలా చూసేవాడు మగాడు అనిపించుకుంటాడేమో గాని మొగుడని మాత్రం అనిపించుకోలేడు. మిమ్మల్ని ప్రేమిస్తూ మీ క్షేమం కోసం భగవంతుణ్ణి ప్రార్థించే మీ భార్య పేరుని అడ్డమైన బజారు మనుషులకి పెట్టి మీ కలవరంతల బలహీనతని కప్పిపుచ్చుకునే మీరు భరత స్థానంలో ఉండడానికి అనర్హులు. నాకు భర్త లేడనే వెలితి కంటే నా భర్త ఒక జులాయి అనే మాట నన్ను ఎక్కువ బాధ పెడుతోంది. జీతం కోసం పనిచేసే నౌకర్ని తప్పు చేస్తేనే భరించలేక డిస్మిస్ చేశాను. అలాంటిది నా జీవితాన్ని పంచుకున్న మీరు తప్పు చేస్తే నేనెలా సహించగలను? మీరు బయటికి వెళ్ళిపోయి మీ ఇష్టారాజ్యంగా బ్రతకచ్చు. అది కూడా నా భర్తగా కాదు. ఈ ఇంట్లోకి, నా జీవితంలోకి రాకముందు మీరెలా ఉండేవారో అలాగే బ్రతకాలి. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాబట్టే మీరు ఈ ఇంటి నుంచి నిష్క్రమించాలి. ఇది నందకుమారికి ఊహించని పరిణామం. వసంత ఓ వారం 10 రోజుల పాటు ఏడుస్తుంది, అలుగుతుంది, కోపడుతుంది. ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుని గమనించి రాజీ పడుతుందనే అనుకున్నాడు తప్ప అలా తనకి సడన్‌గా విడాకులిచ్చి జీవితం నుంచే గెంటేస్తుందని అతను ఊహించలేదు. వనజ, లక్ష్మీకాంతం వసంత ఆవేశాన్ని, నందకుమార్ మౌనాన్ని గమనిస్తున్నారు తప్ప ఎటూ చెప్పలేకపోతున్నారు. లక్ష్మీకాంతం నోరు పెట్టుకుని అరిచే మనిషైనా ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించింది. వసంతది చాలా తొందరపాటు నిర్ణయమే తప్ప తెలివైన నిర్ణయం కాదని గ్రహించింది. తను నందకుమార్ని అనుమానించి వసంతని కీరెక్కించినప్పుడల్లా ఏదో కాస్త అల్లరి జరిగేది తప్ప విడాకుల దాకా వెళ్ళేది కాదు. ఈ మధ్య నందకుమార్లోనూ చిన్న మార్పు కనిపిస్తోంది కాబట్టి తను నోరు చేసుకోవడం లేదు. కానీ ఇప్పుడే చాలా క్లిష్టమైన సమస్య వచ్చింది. వసంతకి తొందరపాటు తగదని ఏదో చెప్పడానికి ప్రయత్నించింది గాని వసంత ఆమెను మాట్లాడనివ్వలేదు. ఇది నా స్వవిషయం. నా నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించి నీ పెద్దరికాన్ని పోగొట్టుకోవద్దు అంటూ హెచ్చరించింది కూడా. ఆ మాట విన్నాక వనజ సందిగ్ధ పరిస్థితుల్లో పడింది. తను ఈ ఇంటికి రాకపోయినా బావుణ్ణు. వచ్చినా బావగారి ప్రవర్తనని డిటెక్టివ్‌లా అబ్జర్వ్ చెయ్యకపోయినా బావుణ్ణు. బావగారు ఎలాంటి వారో తెలిసాక వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కాపురాన్ని సరిదిద్దడానికి నాకేం అవసరం అని ఊరుకున్నా బావుణ్ణు. కానీ తను ఆ కాపురాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించినందుకు తను ఊహించని ఫలితాలు కనిపించాయి. వసంత, బావ విడిపోవడానికి తనే ఓ రకంగా కారణమైంది. ఎంతో గడుసుదనం, దుడుకు స్వభావం ఉన్న వనజ కూడా అక్కతో ఈ విషయం మాట్లాడడానికి సాహసించలేకపోయింది. కొన్ని నిమిషాల మౌనం తర్వాత నందకుమార్ మెల్లగా గొణుగుతున్నట్లుగా అన్నాడు. నేను నిర్దోషినని నిరూపణ అయిందిగా. చటుక్కున తలెత్తి చూసింది వసంత. ఎంతో ఆవేశంతో ఉన్నప్పుడు నోటి వెంట త్వరగా మాట రాదు. అదే పరిస్థితుల్లో 4, 5 క్షణాల పాటు ఉండిపోయి తర్వాత అంది. మీరు నిర్దోషి అని నిరూపణ అయిందంటున్నారు. కానీ ఏ విషయంలో నిర్దోషి అని నిరూపణ అయింది? మీకు ఆ దొంగల ముఠాకి సంబంధం లేదని నిరూపణ అయింది తప్ప ఆ దొంగల ముఠా అమ్మాయికి మీకు సంబంధం లేదని నిరూపణ అయిందా? మీకు జులాయి తిరుగుళ్ళు లేవని నిరూపణ అయిందా? మీరు నన్ను మాయ చేయడానికి మీ ఫోటో వేయించి మీలాంటి మరో మనిషున్నాడని నమ్మించడానికి ప్రయత్నించారు. ఆ పని చేయలేదని నిరూపణ అయిందా? వసంత ఓ 5 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడింది. ఆ మాటల నిండా ప్రశ్నలే. ఆ ప్రశ్నల్లో ఒక్కదానికి జవాబు చెప్పలేకపోయాడు. తన చేతికున్న వాచి, ఉంగరాన్ని, లాకెట్‌ని తీసి అక్కడున్న సోఫాలో పెట్టాడు. మీ ఇంటికొచ్చాక మీ నాన్నగారు కొనిచ్చిన వాచి, ఉంగరం, నువ్వు కొనిచ్చిన లాకెట్టు ఇక్కడే వదిలేస్తున్నాను. మీదున్న ఈ బట్టలు కూడా మీవే. కానీ మీ కంపెనీలో ఎండీగా ఇన్నాళ్ళు నేను పనిచేసినందుకు, ఇన్నాళ్ళు మీరు పెట్టిన భోజనం ఖర్చు, ఈ ప్యాంటు, షర్టు ఛార్జీకి సరిపోతుందని అనుకుంటున్నాను. మీరు మరో ఎండీని అపాయింట్ చేసుకోండి అనేసి తన పాత సామాన్లు తీసుకుని నందకుమార్ వెళ్ళిపోయాడు. ఇది మరీ ఊహించని పరిణామం. నందకుమార్ వసంతని శాంతపరచడానికి ఏవో మాట్లాడతాడు అనుకున్నారు కానీ
వనజ లక్ష్మీకాంతం ఊహించినట్టుగా అతను అలా చేయలేదు. అతను తొందరపాటు నిర్ణయమే తీసుకుని కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. వివాహ బంధాన్ని తాడుగా మార్చి వసంత ఓ పక్క నుంచి లాగితే నందకుమార్ మరో పక్క నుంచి లాగాడు. తత్ఫలితంగా ఆ తాడు తెగిపోయింది. వసంత ఏమీ మాట్లాడకుండా మేడమెట్లు ఎక్కబోతుంటే పనిమనిషి రంగమ్మ అమ్మగారు అని పిలిచింది. నన్ను క్షమించండి అమ్మగారు, నేను రేపటినుంచి పనిలోకి రాను అంది. ఏం? మా ఆయన ఎవరితోనో ఉంచుకున్నాడని నేను అతనితో గొడవ పడిన మాట నిజమే. మా మాటలు విని మీరు ఆయన్ని కొట్టి తగలేసి నన్ను మాత్రం పనిలో ఉంచుకున్నారు. ఏదో ఒకరోజు మా ఆయన తిరిగొస్తాడనే ఆశతోనే ఇన్నాళ్ళు ఉన్నాను. కానీ అతను ఇంతవరకు రాలేదు. తమరిప్పుడు అయ్యగారి విషయంలో నిర్ణయం తీసుకున్నట్టే ఒకవేళ మా ఆయన ఓ నిర్ణయం తీసుకుని నన్ను ఒగ్గేసి రాములమ్మతోనే సెటిల్మెంట్ అయిపోతే నేను దిక్కుమాలిందాన్ని అయిపోతాను. మొగుడేదో తప్పు చేశాడని శాశ్వతంగా వదిలేసేటంత ధైర్యం లేదు నాకు. ఎంత చెడిపోయిన మగాడికైనా ఏదో ఒక రోజు మార్పు వస్తుందనే నా నమ్మకం. మా ఆయన నా మీద పట్టుదలతో వెళ్ళిపోయాడు. అతనలా ఉన్నాడని నేను అలాగే ఉండగలిగే గుండె నిబ్బరం నాకు లేదు. ఎందుకంటే నేను ఆడ మనిషిని. జీతానికి పని చేసుకునే మనిషిని. మీ గొప్పింటోళ్ళకుండే ధైర్యం నా బోటి నేలబారు మనిషికుండదమ్మా. నమస్కారం. రెండు చేతులు జోడించి నమస్కరించి సజల నేత్రాలతో రంగమ్మ నిష్క్రమించింది. వసంత ఆమెతో వాదించలేదు. ఏమీ అనకుండా మేడ మీదకి వెళ్ళిపోయింది. వనజ లక్ష్మీకాంతం చకచకా తిరుగుతున్న ఒక్కో మలుపుని చూస్తూ అవాక్కై ఉండిపోయారు. ఆ మర్నాడే వసంత లాయర్ గారిని ఇంటికి పిలిపించింది. విడాకుల నోటీసు నందకుమార్ పేరు మీద కళ్యాణ్ కుమార్ ఇంటికి వెళ్ళింది. నందకుమార్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడనే విషయాన్ని, వసంత కళ్యాణ్ ఇంటి అడ్రస్కి లాయర్ నోటీస్ పంపించిందనే విషయాన్ని వనజ ఫోన్ చేసి చెప్పింది. భరద్వాజ ఆ వార్త విని కినుడైపోయాడు. వసంత చాలా సెన్సిటివ్ మైండెడ్ ఉమెన్ కాబట్టి అలా తొందరపడ్డం కొంతవరకు సహజమే అనుకున్నా నందకుమార్ ఎందుకంత తొందరపడ్డాడు? భార్యని కన్విన్స్ చేయడానికి బదులు అతను పంతాలు పౌరుషాలకి పోయాడేంటి? ప్రస్తుతం నందకుమార్ కళ్యాణ్ ఇంట్లోనే ఉండుంటాడు. కానీ నందకుమార్ తనకో ఫోనైనా చేసి జరిగిన విషయం ఎందుకు చెప్పలేదు? అలా ఆలోచిస్తూనే కళ్యాణ్ ఇంటికి ఫోన్ చేశాడు. కళ్యాణ్ హోటల్ మేఘాలయలో ఎవరో ఫ్రెండ్ ఉంటే వెళ్ళాడని ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఎవరా ఫ్రెండు? నందకుమార్ కాదు కదా? కళ్యాణ్ ఇంట్లో ఉండకుండా హోటల్లో దిగాడా? అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం హోటల్ మేఘాలయకి ఫోన్ చేసి నందకుమార్ అనే పేరు గల వ్యక్తి ఆ హోటల్లో దిగాడా అని అడిగితే దిగాడు అని జవాబు వచ్చింది. అతను రూమ్లో ఉన్నాడా అని మళ్ళీ అడిగాడు. ఉన్నారు, కనెక్షన్ ఇమ్మంటారా అంది రిసెప్షనిస్టు. 2 క్షణాలు ఆలోచించి వద్దు అంటూ ఫోన్ పెట్టేసి అతనే కారులో బయలుదేరాడు. భరద్వాజ మేఘాలయ హోటల్ రూమ్ నెంబర్ 203లో ఉన్న నందకుమార్ని కలిశాడు. అక్కడే కళ్యాణ్ కూడా ఉన్నాడు. తను ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాక ఏం జరిగింది అని అడిగాడు. వనజ ఫోన్లో తనకి కొన్ని వివరాలు చెప్పినా నందకుమార్ వెర్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే ఆ ప్రశ్న వేశాడు. కుమార్ దాపరికం లేకుండా జరిగింది చెప్పి, ఆడదానిగా ఆవిడే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నేనింకా ఆ ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఆవిడ భర్తగా ఉండే అర్హత నాకు లేదని ఆవిడ నిర్ణయించింది. ఆవిడ కంపెనీకి ఎండీగా ఉండే అర్హత నాకు లేదని నాకే అనిపించింది. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడే నా రిజిగ్నేషన్ లెటర్ని పోస్ట్ చేశాను. ఈలోగా ఆవిడ కళ్యాణ్ గాడి అడ్రస్కి నాకు లాయర్ నోటీస్ పంపించింది అన్నాడు సీరియస్గా. భరద్వాజ అతని వైఖరి గమనించి నిట్టూర్చాడు. కళ్యాణ్ అంతవరకు ఏం మాట్లాడాడో తెలీదు గాని అతను నందకుమార్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించి ఓడిపోయి ఉంటాడని భరద్వాజ గ్రహించాడు. నువ్వు రసికుడివో కాముకుడివోననే విషయాన్ని తీసి పక్కన పెడితే నువ్వు తెలివైన వాడివి కూడా, కానీ ఇలా చేయడం బాగలేదు అన్నాడు భరద్వాజ. అది కాదు గురువుగారు, నేనొకప్పుడు చెడు తిరుగుళ్ళు తిరిగిన మాట నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. అలాగే చెడు త్రోవ నుంచి మంచి దారికి మళ్ళానని కూడా మీకు తెలుసు. నేను చట్టరీత్యా ఏ నేరమూ చేయని నిర్దోషినని మీరే వసంత ముందు నిరూపించారు. నేను కూడా నిర్దోషినని ఆవిడతో చెప్పాను. అయినా ఆవిడ భర్తగా ఉండే అర్హత లేదని ఆవిడ డిక్లేర్ చేసి బయటికి పొమ్మన్నప్పుడు నన్నేం చేయమంటారు? ఆడదానికి అంత పౌరుషం ఆత్మాభిమానం ఉన్నప్పుడు మగాణ్ణి నాకుండదా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఇది నందకుమార్ ఆవేశంగా ఇచ్చిన సమాధానం. భరద్వాజ సిగరెట్ వెలిగించి 2 దమ్ముల్లాగి కాసేపు ఆలోచనలో పడ్డాక అన్నాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఈ 2 మాటలు నిజమైనప్పుడు నిప్పుని నిప్పుతో ఆర్పలేమన్న విషయాన్ని కూడా నువ్వు ఒప్పుకోవాలి. వసంత ఇంతకి తెగించిందంటే కారణమెవరు? నువ్వే కదా? నువ్వు మంచి దోవకి మళ్ళావని నాకు తెలుసు, కళ్యాణ్కి తెలుసు. కానీ వసంతకి తెలియదు కదా? ఆవిడతో నువ్వు చెప్పలేదు కదా? చెప్పే అవకాశం నాకెక్కడిచ్చింది?
ఆ అవకాశాన్ని ఆవిడ నీకివ్వడం కాదు. నువ్వే ఆ అవకాశాన్ని తీసుకుని చెప్పాలి. కానీ చెప్పలేదు. మరెప్పుడూ పాతదారిలో నడవనని ఆవిడకి చెప్పావా? చేసిన తప్పులకి క్షమాపణ కోరావా? అతని మాటలకి మధ్యలో అడ్డొస్తూ నందకుమార్ ఏదో చెప్పబోయాడు. కానీ అతను చెప్పేదేంటో కొంతవరకు ఊహించి భరద్వాజే అతన్ని ఆగమని చేత్తో సైగ చేసి తనే చెప్పసాగాడు. భార్యాభర్తల మధ్య క్షమాపణలేంటి అంటావు? నేను మగాణ్ణి కాబట్టి ఆ మాత్రం పౌరుషం నాకుండదా అని ఇందాకన్నావు. నువ్విప్పుడు ఆలోచించాల్సింది మగాడిగా కాదయ్యా, ఒక ఆడదానికి భర్తగా ఆలోచించాలి. నువ్వు తప్పులు చేసినట్టుగా నువ్వే ఒప్పుకుంటున్నప్పుడు మీ ఆవిడ్ని నువ్వు క్షమాపణ కోరడంలో తప్పే ఉంది? ఇది ఓ భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంఘర్షణే తప్ప ఇద్దరు రాజుల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఇందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ముందుగా ఎవరు క్షమాపణ చెప్పాలి, ఎవరు మనసు మార్చుకోవాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ అనవసరం. కొన్ని సమస్యలతో పోరాడి గెలుపు సాధించడం ఎంత ముఖ్యమో మరికొన్ని సమస్యలతో రాజీ పడ్డము అంతే అవసరం. సమస్యని బట్టే సాధనాన్ని ఎంచుకోవాలి. ఇలా భరద్వాజ తన జీవితానుభవాన్ని ఉపయోగించి నందకుమార్కి ఉపదేశం చేశాడు. ఓ గంట గడిచాక నందకుమార్ వసంతకి క్షమాపణ చెప్పడానికి అంగీకరించాడు. భరద్వాజ వసంత పంపించిన విడాకుల నోటీస్ పట్టుకుని వసంత దగ్గరికి బయలుదేరాడు. వసంత లాయర్ నోటీస్ పంపడానికి, నందకుమార్ తన భార్య దగ్గర నుంచి నిష్క్రమించడానికి మధ్య జరిగిన కథ ఇది. భరద్వాజ కళ్యాణ్ని తీసుకుని వసంత దగ్గరికి వెళ్ళాడు. నందకుమార్ని మేఘాలయ హోటల్ రూమ్లోనే ఉండమని తను ఫోన్ చేశాక అతన్ని రమ్మని భరద్వాజ ముందుగానే చెప్పాడు. అతనొచ్చేసరికి అంతకుముందు రాత్రి నుంచి వసంత తన బెడ్రూంలోనే ఉండి భోజనం చేయకుండా మంచం మీద పడుకుని గదిలోనే అటు ఇటు తిరుగుతూ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆవిడ కేవలం నందకుమార్ గురించే ఆలోచించడం లేదు. పని మనిషి రంగమ్మ గురించే ఎక్కువగా ఆలోచిస్తోంది. రంగమ్మ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పిన మాటలే ఆమెను విపరీతంగా ఆలోచింపజేస్తున్నాయి. రంగమ్మ కేవలం పని మనిషి. ఎక్కడో ఓ చోట పనిచేసుకుంటే తప్ప ఆమెకు జీవితం గడవదు. తను ఓ కోటీశ్వరురాలు. అంతస్తుల సంగతి వదిలిపెడితే రంగమ్మ ఆడదే, తను ఆడదే. నరసాయికి మరో భార్య ఉందని తెలిసి అతనితో రంగమ్మ కయ్యమాడింది. ఆ ఇంటి యజమానురాలుగా తను జోక్యం చేసుకుని నరసయ్యని తిట్టింది. ఉద్యోగం నుంచి తీసేసింది. అతన్ని మాత్రం గెంటేసి రంగమ్మని మాత్రం తనింట్లో ఉండనిచ్చింది. అలా చేయడం వల్ల రంగమ్మ జీవితానికి తాను న్యాయం చేసినట్టవుతుందని అభిప్రాయపడింది. ఇంట్లోని నౌకర్లు ఇంటి పనులు సక్రమంగా చేయకపోతే అడిగే హక్కు, తిట్టే హక్కు, డిస్మిస్ చేసే హక్కు ఆ యజమానురాలకు ఉండొచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించే హక్కు తనకుందా? తను నమ్మిన సిద్ధాంతాలనే తన నౌకర్లు పాటించాలనే నియమం ఉందా? ఉంది అని తను అనుకుంది. తన మాట మీద రంగమ్మ తన భర్తని వదిలేసి బంగ్లాలోనే ఉండిపోయింది. కానీ అలా ఎంతవరకు ఉంది? నందకుమార్ని తను ఇంట్లోంచి పొమ్మనే వరకు ఉంది. కానీ ఆ తర్వాత రంగమ్మ తనకి ఉద్యోగమే వద్దని దండం పెట్టి మరీ వెళ్ళిపోయింది. తను నందకుమార్ని దూరం చేసుకున్నట్టే నరసయ్య రంగమ్మని దూరం చేసుకుంటాడేమోననే భయంతో వెళ్ళిపోయింది. అంటే తన భర్తకి రెండో భార్య ఉన్నా సరే అతనితోనే రాజీపడి కాపురం చేయడానికి వెళ్ళిపోయింది. అలా ఎందుకు రాజీపడింది? ఆ ప్రశ్నకి సమాధానం దొరక్క ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. అదే సమయంలో భరద్వాజ్ వచ్చాడు. లక్ష్మీకాంతం, వనజ భరద్వాజ్కి, కళ్యాణ్కి ఎదురెళ్ళి పని మనిషి రంగమ్మ వెళ్ళిపోయిన విషయం చెప్పారు. భరద్వాజ అక్కడున్న సోఫాలో కూర్చుని సిగరెట్ అంటించి ఓ 5 నిమిషాలు రంగమ్మ ప్రవర్తన గురించే ఆలోచించాడు. ఒక్కోసారి 1000 మాటలు చేయలేని పనిని ఒక్క సంఘటన చేసేస్తుంది. మంచి నుంచి చెడుకి, చెడు నుంచి మంచికి, ఆవేశం నుంచి ఆలోచనలోకి తీసుకెళ్లే శక్తి ఒక్కో సంఘటనకుంటుంది. రంగమ్మ నిష్క్రమణం, అందుకు చెప్పిన కారణాలు గురించి ఆలోచించాక తను వచ్చిన పని కొంతవరకు తేలికైందనే నమ్మకం అతనికి కలిగింది. లేచి నిలబడి మేడ మీదకు వెళుతుంటే వనజ, లక్ష్మీకాంతం అనుసరించబోయారు. కానీ అతను వారెవర్నీ రావద్దని చెప్పాడు. చివరికి కళ్యాణ్ని కూడా రానివ్వలేదు. కొన్ని సమస్యలు విచారించడానికి 10 మంది ఎంత అవసరమో మరికొన్ని సమస్యలు విచారించడానికి ఒంటరితనము అంతే అవసరం అని చెప్పి భరద్వాజ ఒక్కడే వసంత గది దగ్గరికెళ్ళి తలుపు తట్టాడు. అమ్మాయి, తలుపు తీయమ్మా అంటూ. ఆ గొంతు భరద్వాజది కాబట్టి వసంత తలుపు తీసింది. కూర్చోండి అంటూ తలుపు ముయ్యబోయింది. పర్వాలేదు, తీసే ఉంచు, వాళ్ళెవరూ రారు అన్నాడు భరద్వాజ ఓ కుర్చీలో కూర్చుంటూ. నువ్వు తెలివైందానివి కాబట్టి నేనెందుకొచ్చానో నువ్వు ఊహించే ఉంటావు అన్నాడు. ఏం, అతని తరపు రాయబారిగా వచ్చారా? వసంత మంచం మీద కూర్చుని ఏటో చూస్తూ అడిగింది. రాయబారం చేయమని అతను అడగలేదు. అడుగుంటే నేను వచ్చేవాణ్ణి కాదు.
నువ్వు తొందరపడి విడాకుల నోటీస్ ఇచ్చావు. మీ ఇద్దరి మంచిని కోరుకునే వ్యక్తిగానే నేనొచ్చాను. నందకుమార్ తిరగకూడని విధంగానే తిరిగాడు. అందుకు నువ్వు బాధపడ్డావు. అఫ్కోర్స్ నీ స్థానంలో నేనున్నా బాధపడతాననుకో. కానీ అతను ఎప్పుడు చెడు తిరుగులు తిరిగాడు? ఒకప్పుడు అంటే ఈ దొంగల ముఠాకి సంబంధించిన ఈ రేఖ కలిసినంత వరకు అతనలా తిరిగిన మాట నిజమే. ఆ తర్వాత వాటి నుంచి తప్పుకున్న మాట నిజమే. నరసయ్యని నువ్వు కొట్టి తగలేసిన సంఘటన అతన్ని ప్రభావితం చేసింది. ఓ కొత్త మలుపు తిప్పింది. అతనిలోని కాముకత్వం అంతరించి మానవత్వం మేలుకొంది. అతనలా చెప్పుకుపోతున్నాడు. అతనితో వాదించాలనే కోరిక కంటే అతనేం చెప్తాడో వినాలనే కుతూహలమే ఆమెలో కలిగింది. అతను దిల్కుష్ రాజులాగా రసికత్వం అనే గుర్రం మీద షికారు తిరుగుతున్నానని భ్రమపడ్డాడే గాని కాముకత్వం అనే పెద్ద పులి మీద కూర్చుని స్వారీ చేస్తున్నాననుకోలేదు. అతను మగాణ్ణి కాబట్టి నాకలా తిరిగే హక్కులున్నాయి అనుకున్నాడే గాని ఓ ఇల్లాలికి భర్తగా తన బాధ్యతల్ని తెలుసుకోలేకపోయాడు. అందుకే పులి అనే క్రూర జంతువు మీద కూర్చుని స్వారీ చేశాడు. గుర్రమైతే కొంతసేపు పరిగెత్తాక అలసటొచ్చి ఆగిపోతుంది తప్ప దానివల్ల మనకే హాని కలగదు. కానీ పెద్ద పులి తనకి ఆకలి వేయనంతసేపు తన నడుం మీద మనిషిని కూర్చోబెట్టుకుని పరిగెడుతుంది. కానీ దానికి ఆకలి వేసినప్పుడు అంతవరకు మనిషిని మోసిన పులే అతన్ని కింద పడేసి చీల్చుకు తింటుంది. ఈ విషయాన్ని అతనికి తెలియజేసి అతన్ని మంచి దారిలోకి మళ్ళిద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నరసయ్యని ఏ కారణం వల్ల కొట్టి తగలేశావో ఆ కారణం అతన్ని ఆలోచింపజేసింది. కొన్నాళ్లపాటు చెడు మార్గంలో నడిచిన మనిషి జీవితాంతం అదే మార్గంలో ప్రయాణిస్తాడనుకోవడం పొరపాటు. ఏదో ఒక రోజు ఎవరి వల్లో ఒకరి వల్ల అతని జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. దారి దోపిడీ దొంగగా బ్రతుకుతూ పాపానికి పుణ్యానికి మంచికి చెడుకి మధ్యనున్న వ్యత్యాసం తెలుసుకోకుండా మసిలిన ఓ వ్యక్తి నారదుడి ఉపదేశం వల్ల తపస్సు ఆరంభించి వాల్మీకి అనే ఋషిగా మారాడు. అదో పెద్ద మార్పు. ఓ బోయవాడు ఓ క్రౌంచ పక్షుల జంటలో ఒక దాన్ని బాణంతో కొట్టి చంపిన సంఘటన ఆ ఋషి చూసి చలించాడు. అమాయకమైన పక్షి అన్యాయంగా ఓ బోయవాడి కిరాతకానికి బలైపోయిందే అని కలత చెందాడు. మామూలుగా మనిషి స్థానం నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన అతని హృదయం స్పందించింది, శోకించింది. ఆ శోకంలో నుంచే భారత వాజ్మయంలోని తొలి శ్లోకం పుట్టుకొచ్చింది. ఆ ఋషే ఆదికవిగా మారి రామాయణం లాంటి మహోన్నత గ్రంథాన్ని మానవజాతికి అందించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓ బందిపోటు దొంగలో నుంచే ఓ ఋషి, ఓ కవి పుట్టుకొచ్చిన ఈ దేశంలో రసికతే సర్వస్వం అని భ్రమపడిన ఓ యువకుడు తన నైతిక బాధ్యతని తెలుసుకుని మంచివాడిగా మారడం అసాధ్యమూ కాదు, ఆశ్చర్యమూ కాదని చెప్పడానికే. నందకుమార్ ప్రకృతి సహజమైన పురుషహంకారంతో కొన్నాళ్లపాటు వెచ్చలవిడిగా తిరిగినా తన యవ్వనపు తొలిదశలోనే తన తప్పేంటో తను తెలుసుకున్నాడు. తప్పులైతే అందరూ చేస్తారు. కానీ ఆ తప్పు తెలుసుకుని దిద్దుకుని పరివర్తన చెందినవారు కొందరే ఉంటారు. నందకుమార్ కూడా ఆ వర్గంలోకే వస్తాడు. నరసయ్య పట్ల నువ్వు ప్రదర్శించిన విధానాన్ని చూసి తనకి తానే మార్పు చెందాడనే విషయం నాకు తెలీదు, వనజకి తెలీదు. బావగారి మనస్తత్వంలో మార్పు తీసుకురావాలని వనజ, నా మాటల్ని అపార్థం చేసుకుని చెడుదారిలో తిరుగుతున్న శిష్యుణ్ణి మంచి మార్గంలోకి మళ్లించాలని నేను ప్రయత్నించాం. దొంగల ముఠా విషయమై మా ఫ్రెండు జగన్నాథ్ రావడంతో ఈ సంఘటనకి మా ప్రయత్నానికి ఓ లింకు పెట్టాలని ఆలోచించానే తప్ప అతనిలో మార్పు వచ్చి చాలా రోజులైందని నేను గ్రహించలేదు. అదే నేను చేసిన పొరపాటు. ఆ విషయంలో ఆలస్యం చేయడమే కాదు, చెప్పకూడని సమయంలో అతని గత చరిత్రని చెప్పించేలా చేయడం మరో పొరపాటు. నేను ఆ నాటకం ఆడుండకపోతే నీ భర్తలోని మైనస్ పాయింట్ నీకు తెలుసుండేది కాదు. మంచి దారిలోకి మళ్ళిన నీ భర్తతో హ్యాపీగా నువ్వు కాపురం చేసుకునేదానివి. కానీ నేను చేసిన ఓ మంచి ప్రయత్నంలో కాస్త లేట్ చేసినందువల్ల ఓ సంసారం చిన్నాభిన్నమైంది. ఒక విధంగా మీకు నేనే ద్రోహం చేశాను. అందుకే నీకంటే పెద్దవాడిగా నేనే క్షమించమని కోరుతున్నాను. అంతవరకు మంత్రముగ్ధల అతని మాటలు వింటున్న వసంత ఆఖరు వాక్యం విని ఉలికిపడింది. భరద్వాజ సమాజంలో ఓ విశిష్ట వ్యక్తిగా, పెద్ద మనిషిగా పరిగణించబడుతున్నాడు. అంతటివాడు క్షమాపణ కోరేసరికి ఆమె చెలించింది. పెద్దవారు మీరు నన్ను క్షమించమనమేమిటి అని ఆమె సంస్కారం ఏదో మాట్లాడబోయింది. కానీ ఇంకా పూర్తిగా చల్లారని ఆమె ఆవేశం ఆ మాటని నోటి నుంచి రాకుండా ఆపుచేసింది. ఆమె ముఖ కవళికల ద్వారా ఆమె మనసుని గమనిస్తోన్న భరద్వాజ ఆమెను మాట్లాడనివ్వకుండా తన మాటల్ని కొనసాగించాడు. దయచేసి నన్ను చెప్పని. నిన్ను కూతురుగా భావించి చెప్తున్నాను తప్ప నందకుమార్ తరపున వకాల్తా తీసుకుని వాదించడం లేదు. దేవాలయం మీద బూతు బొమ్మలున్నాయని మనం గుళ్ళోకి వెళ్ళడం మానేస్తున్నామా?
కంట్లో నలక పడితే ఆ నలకని తీసి పారేస్తున్నాను తప్ప నలక పడిన కన్ను నాకెందుకు అని దాన్ని పీకి పారేయడం లేదుగా. కంటికి రెప్పలు కాపలా ఉన్న నలకలు పడుతూనే ఉంటాయి. జీవితం కూడా అలాంటిదేనమ్మా. జీవితంలో తప్పులు చేయని వారంటూ ఎవరూ ఉండరని నా నమ్మకం. ఇప్పటి వరకు తప్పులు చేయని వారు రేపెప్పుడైనా తప్పులు చేసే అవకాశం ఉంది. కానీ చేసిన తప్పుని దిద్దుకున్నవాడు మళ్ళీ ఆ తప్పుల్ని తన జీవితంలో రిపీట్ చేయడు. మీ ఆయన జీవితమూ అంతే. అతను పశ్చాత్తాపపడ్డాడు. ఇంకా పడుతున్నాడు. నువ్వు అతన్ని ఒక్కసారి ఈ యాంగిల్ నుంచి పరిశీలించి చూడు. జలుబు చేసిన ముక్కుతో మల్లెపువ్వుల్ని వాసన చూసి వాటికి పరిమళం లేదని యావగించుకోవడం కంటే మన ముక్కుకి జలుబు చేసిందని తెలుసుకోవడం ముఖ్యం. అలా జలుబు చేసిన ముక్కుకి వాసనల్ని పసిగట్టే శక్తి ఉండదు. నువ్వు అతని పట్ల ద్వేషాన్ని పెంచుకున్నావు. నీ నమ్మకం ఓడిపోయిందనే ఆవేదనలో నువ్వున్నావు. ఆ బాధని, ఆ ఆవేశాన్ని ఒక్కసారి పక్కన పెట్టి నీ ఆత్మ చక్షువులతో పరివర్తన చెంది నీ భర్త మనసును చూడు. అతనింతవరకు కేవలం ఓ మగాడిగానే ఆలోచించాడు. కానీ నరసయ్య ప్రవర్తన పట్ల నువ్వు చూపించిన ద్వేషంతో అతను కూడా ఓ భార్యకి భర్తగా ఆలోచించడం ఆరంభించాడు. నీ భర్తని నువ్వు క్షమించడం వల్ల నీ ఆత్మగౌరవం దెబ్బతిందు. రంగమ్మ నీ దగ్గర పనిచేసిన పని మనిషి. అయినా తన భర్త గురించి ఏం ఆలోచించి నీ దగ్గర పని మానేసి తన భర్త దగ్గరికి వెళ్ళిపోయిందంటావ్? రాళ్లున్నాయి కదా అని అన్నం తినడం మానేస్తే ఆకలితో మాడేది మనమే అని ఆలోచించింది. అంటే ఆవిడ ప్రాక్టికల్ లైఫ్ని చూసింది. చదువు సంధ్యాలేని ఓ పని మనిషే జీవితం గురించి థీరీ వదిలేసి ప్రాక్టికల్గా ఆలోచించింది. తన భర్తకి మొదటి భార్యగా ఉన్నా చాలు అనుకుని నిర్ణయించుకుంది. అలాంటప్పుడు నువ్వు చదువుకున్న దానివి, సంస్కారం ఉన్న దానివి, నువ్వెందుకు ప్రాక్టికల్గా ఆలోచించలేకపోతున్నావు? నరసయ్యకి 2 పెళ్ళాలున్నారని నువ్వు కొట్టి తగలేశావు. నరసయ్యలాగే నాకు 2 భార్యలున్నారు. మరి నన్ను నువ్వు అలా తగలేకుండా గౌరవిస్తున్నావు ఎందువల్ల? నాకు 2 భార్యలుండడానికి గల కారణాల్ని నువ్వు అంగీకరించావో, లేక నాకు 2 భార్యలున్నారనే లోపాన్ని కప్పిపుచ్చే ఇతర అర్హతల్ని చూసి గౌరవించావో నాకు సరిగ్గా తెలీదు గాని తప్పనేది నౌకరు నరసయ్యలోనూ ఉంది, నాలోనూ ఉంది. కానీ మా జీవితాల నడక వేరు. జీవితాల విషయంలో పోలిక అనవసరం. ఎవరి జీవితం వారిది. ఇంతవరకు నీ భర్తతో ఆడుకున్న ఆడబొమ్మలు అతని మంచం దాకా వచ్చాయే గాని అతని మనసులోకి వెళ్ళలేకపోయాయి. అతని మనసులో ఎప్పుడూ ఉండేది నీ బొమ్మే. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం చెడిపోతే వైద్యం చేయించుకుని స్వస్థత పొందొచ్చు. ఒక భర్త దూరమైన మరో భర్తని ఆడది పొందొచ్చు. మరో భార్యని భర్త పొందొచ్చు. కానీ ఓ మంచి మనిషిని తొందరపడి దూరం చేసుకుంటే మళ్ళీ అలాంటి వ్యక్తి మనకి దొరకపోవచ్చు. మన జీవితమే చాలా చిన్నది. అందులోనూ యవ్వనం మరీ చిన్నది. యవ్వనం తొలి దశలో మీరున్నారు. అర్థం చేసుకునే జ్ఞానం కంటే అపార్థం చేసుకునే తొందరపాటే ఎక్కువగా ఉండే వయసు అది. జీవన మాధుర్యాన్ని తనివితీరా గ్రోలడానికి అనువుగా ఉండే వయసు కూడా అదే. తొందరగా నిర్ణయాలు తీసుకుని తీరిగ్గా విచారించడం కంటే అవకాశం తీసుకుని ఆలోచించడం మంచిది. ఓ మనిషిని మరో మనిషి అర్థం చేసుకోవడానికి కొండంత సంస్కారం కావాలి. కానీ అపార్థం చేసుకోవడానికి పిడికెడు తొందరపాటు చాలు. నీకు నందకుమార్ మీద పిడికెడు కాదు, కొండంత ప్రేమ ఉంది తప్ప చిటికెడు కూడా తొందరపాటు లేదని నువ్వు నిరూపిస్తావని నా నమ్మకం. నేనింతకంటే ఏమీ చెప్పలేను. నువ్వు పంపించిన విడాకుల నోటీసు నా దగ్గరే ఉంది. దీనికి జవాబు ఇవ్వడానికి ఊళ్ళో చాలామంది లాయర్లున్నారు. ఒక్క సంతకంతో మీ జీవితాన్ని విడదీసే విడాకులివ్వడానికి కోర్టులో జడ్జీలున్నారు. 2 జీవితాల్ని చట్టబద్ధంగా విడదీయడానికి ఒక్క న్యాయమూర్తి చాలు. కానీ 2 జీవితాల్ని ఒకటిగా కలపడానికి స్వర్గంలో ఉండే దేవుడి నిర్ణయం కావాలి. మనుషుల ప్రయత్నం కావాలి. వివాహం అనే తంతు జరగాలి. న్యాయస్థానానికి వెళ్ళి జడ్జి గారి తీర్పే కోరతావో, లేక ఆ భగవంతుడిచ్చిన నీ జీవన నేస్తాన్ని నువ్వే నీ వివేకం, సహనం, విచక్షణతో దక్కించుకుంటావో నీ ఇష్టం. వసంత ఆ మాటలతో చలించింది. తీరిగ్గా ఆలోచించడానికి మంచం మీద పడుకోబోయి అక్కడ భరద్వాజ ఉన్నాడని సంశయించి ఆగిపోయింది. అది భరద్వాజ గమనించాడు. అతను అక్కడున్న ఓ ప్యాడ్ తీసి దానికున్న పేపర్ మీద హోటల్ మేఘాలయ రూమ్ నెంబర్ 203 అని రాశాడు. దాని కింద మేఘాలయ హోటల్ ఫోన్ నెంబర్ రాసి, నువ్వు నీ భర్తని క్షమించగలిగితే ఈ నెంబర్కి ఫోన్ చేయి. అతను నిన్ను క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఆ ప్యాడ్ని అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం లోకమంతా చల్లబడిన వేళ సూర్యుడు పడమటి కొండల్లోకి జారుకుంటూ చంద్రుణ్ణి ఆకాశం మీదకొచ్చి వెన్నెల కురిపించమని నిశ్శబ్దంగా సైగలు చేస్తున్న తరుణంలో హోటల్ మేఘాలయ రూమ్ నెంబర్ 203లో ఫోన్ మోగింది. ఇంతటితో నాకేంటి మగాణ్ణి అనే నవల కంప్లీట్ అయిందండి.
నవల ముగించే ముందు మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవి. నేను చదివే నవలలన్నీ కూడా తెలుగులోనే చదువుతున్నానండి. కానీ కొంతమంది ఆడియో ఇంగ్లీష్లో వస్తుంది అని చెప్తున్నారు. దానికి కారణం మీ మొబైల్లో సెట్టింగ్స్ మారిపోవడం వల్లండి. మీకు ఎప్పుడైనా ఆడియో ఇంగ్లీష్లో వస్తే మీ మొబైల్లో సెట్టింగ్స్ మార్చుకుంటే మళ్ళా తెలుగులో వస్తుంది. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు. థ్యాంక్ యూ.